Hello buddies, welcome to our channel. Please like, share and subscribe. The first year physics లోని 8 మార్క్స్ చాప్టర్లోని సెకండ్ చాప్టర్ ఆసిలేషన్. ఈ చాప్టర్ నుంచి మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ చాప్టర్లో 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగిస్తాడు? డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ని డిఫైన్ చేయాలి. Show that the motion of projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic. మనం దీన్ని ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ చూద్దాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ షార్ట్కట్గా SHM అంటారు. A body is said to be simple harmonic motion if it moves to and fro oscillation along a straight line అబౌట్ ఇట్స్ మెయిన్ పొజిషన్. ఒక బాడీని సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పాలంటే ఆ బాడీ టు అండ్ ఫ్రో ఆసిలేషన్లో ఒకే స్ట్రైట్ లైన్ మీద మూవ్ అవుతూ దాని మెయిన్ పొజిషన్ ఆధారం చేసుకొని టు అండ్ ఫ్రో అంటే ముందుకి వెనక్కి ఊగుతూ ఉన్న ఆసిలేషన్లో మూవ్ అవ్వడాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. సెకండ్ పాయింట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఆల్వేస్ మూవ్స్ టువార్డ్స్ మీన్ పొజిషన్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అలాగే మెయిన్ పొజిషన్కి దగ్గరలోని ఆపోజిట్గా ఉంటుంది. నౌ డెరివేటివ్ పార్ట్ చూద్దాం. కన్సిడర్ ఏ పార్టికల్ P మూవింగ్ ఆన్ ది సర్కిల్ విత్ రేడియస్ A అండ్ విత్ యాంగులర్ స్పీడ్ ఒమేగా. ఒక పార్టికల్ Pని తీసుకుంటే అది సర్కిల్గా మూవ్ అవుతుంటే దాని యొక్క రేడియస్ A అని, దాని యొక్క యాంగులర్ స్పీడ్ ఒమేగాగా తీసుకుందాం. పార్టికల్ P మూవింగ్ ఆన్ ద సర్కంఫరెన్స్ సర్కిల్ with respect to center O at the same its projection and moves to and fro about x-axis axis. పార్టికల్ P సెంటర్ O నుంచి సర్కంఫరెన్స్ సర్కిల్గా మూవ్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం ప్రొజెక్షన్ n అనేది టు అండ్ ఫ్రోగా ఆసిలేషన్ చేస్తుంది. ఆఫ్టర్ టైమ్ t seconds the radius vector of the particle P moves with angle theta mean by its projection covers a displacement x. కొన్ని సెకండ్స్ తర్వాత పార్టికల్ P అనేది థీటా అనే యాంగిల్తో అలాగే ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్తో మూవ్ అవుతుంది. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఒమేగా ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఒమేగా ఈక్వల్ టు ఇక మన డిస్ప్లేస్మెంట్ యాంగిల్ థీటా కాబట్టి థీటా బై టైం టీ. థీటా ఈక్వల్ టు టీ ఇక డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ పక్క వస్తే మల్టిప్లై. సో థీటా ఈక్వల్ టు ఒమేగా టీ. డయాగ్రామ్లోని ట్రయాంగిల్ ఓఎంపీని మనం చూస్తే మనకి కాస్ థీటా ఫార్ములా ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎడ్జెంట్ సైడ్ ఎక్స్, హైపోటెన్యూస్ ఏ. థీటా ఈక్వల్ టు ఒమేగా టీ కాబట్టి కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. సో ఎక్స్ ఈక్వల్ టు ఏకి డివైడ్ చేస్తుంది ఈ పక్క వెళ్తే మల్టిప్లై కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ప్రొజెక్షన్ M అంటే యాక్సిలరేషన్ మ్యాగ్నిట్యూడ్ ఏ పవర్ M ఈక్వల్ టు ద కాంపోనెంట్ ఆఫ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ parallel to diameter x-axis axis. మన డయాగ్రామ్లో చూస్తే x-axis యాక్సిస్ యొక్క సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఏంటంటే AC cos ఒమేగా టీ. సో AM ఈక్వల్ టు AC cos ఒమేగా టీ. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా AC ఈక్వల్ టు A ఒమేగా స్క్వేర్. సో AM ఈక్వల్ టు A ఒమేగా స్క్వేర్ cos ఒమేగా టీ. మనకు ఆల్రెడీ ఇందాక క్యాల్కులేట్ చేసినప్పుడు x ఈక్వల్ టు A cos ఒమేగా టీ వచ్చింది. సో AM ఈక్వల్ టు దానికి సబ్స్టిట్యూట్ చేస్తే AM ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ x. ఫ్రమ్ ద ఫిగర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ M ఈజ్ ఆపోజిట్ టు డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ x. మనం డయాగ్రామ్లో చూస్తే యాక్సిలరేషన్ ఆఫ్ ది ప్రొజెక్షన్ M అనేది డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్ సైన్ మైనస్ కాబట్టి AM ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. AM అనేది డిస్ప్లేస్మెంట్ ఎక్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో AM ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ we conclude that in uniform circular motion the projection of a particle on any diameter is in simple harmonic motion, hence proved.